భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చీఫ్ వి నారాయణన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్రో 40 అంతస్తుల భవనం అంత పొడవైన రాకెట్ను నిర్మిస్తుందని, 75 టన్నుల పేలోడ్ను తక్కువ ఎత్తులోని భూకక్షలోకి తీసుకెళ్లగలదని తెలిపారు. ఆయన హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఇస్రో నావిక్ ఉపగ్రహం N1 రాకెట్ వంటి ప్రాజెక్టులను చేపట్టనుందని పేర్కొన్నారు. భారతీయ రాకెట్ ద్వారా 6500 కిలోల అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తయారు చేసిన మొదటి లాంచర్ 15 టన్నుల బరువు కలిగి ఉండేదని, ఇది 35 కిలోల పేలోడ్ను భూమి దిగువ కక్షకు పంపారన్నారు. ఈరోజు మనం 75,000 కిలోల పేలోడ్ను పంపగల రాకెట్ను తయారు చేస్తున్నామని, దీని ఎత్తు 40 అంతస్తుల భవనం అంత ఎత్తులో ఉంటుందని చెప్పారు. ఈ సంవత్సరం ఇస్రో భారత నావికాదళం కోసం నిర్మించిన టెక్నాలజీ ప్రదర్శన ఉపగ్రహం మిలిటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహంను GSAT-7Rను ప్రయోగించాలని యోచిస్తున్నట్లు నారాయణన్ వెల్లడించారు. ఇది ప్రస్తుత GSAT-7 రుక్మిణి ఉపగ్రహాన్ని భర్తీ చేయనుందని వెల్లడించారు. ప్రస్తుతం అంతరిక్షంలో కక్షలో భారత్ 55 ఉపగ్రహాలను కలిగి ఉందని, రాబోయే 3-4 సంవత్సరాలలో ఇది 3 రెట్లు పెరుగుతుందని తెలిపారు.